పుష్ప 2కి నిజంగా వచ్చినటువంటి కలెక్షన్స్ ఎంత? బాహుబలి 2 సినిమాని నిజంగానే బ్రేక్ చేసిందా? ఐటీ రైట్స్ తర్వాత పుష్ప 2 కలెక్షన్స్కి వాళ్ళు రివీల్ చేసినటువంటి కలెక్షన్స్కి నిజంగా అసలు సంబంధాలు ఉన్నాయా? తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. రీసెంట్గా లాస్ట్ మంత్ పుష్ప 2 సినిమా రిలీజ్ అయితే అవడం జరిగింది వరల్డ్ వైడ్. సో డే 1 300 కోట్లు కలెక్ట్ చేసిందని చెప్పేసి ఒక పెద్ద పోస్టర్స్ సోషల్ మీడియాలో రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా అందరూ నమ్మారు. ఎస్, డే 1 300 కోట్లని గ్రాస్ వచ్చింది. పుష్ప 2 సరికొత్త రికార్డ్ని బ్రేక్ చేసిందని కూడా చాలామంది చెప్పారు. అయితే కట్ చేస్తే ఐటీ రైట్స్ రీసెంట్గా ప్రముఖ నిర్మాత దిల్ రాజు గారి ఇంట్లో ఐటీ రైట్స్ జరగడం జరిగింది. దాని తర్వాత బ్యాక్ టు బ్యాక్ మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ ఇంట్లో ఐటీ రైట్స్ అయితే జరగడం జరిగింది. అయితే ఆ ఐటీ రైట్స్ జరిగిన తర్వాత ఆ లెక్కలు నిజంగానే అసలు ఇవి నిజమా కాదా అని కూడా ఉన్నాయి. మరికొంతమంది ఏమంటున్నారంటే 900 కోట్లు వచ్చినాయి, బేసిక్గా అసలు వచ్చినటువంటి కలెక్షన్స్ 900 కోట్లు, వీళ్ళు వేసింది మాత్రం 1850 కోట్ల వరకు వేశారని కూడా చెప్పారు. అసలు ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ప్రీవియస్గా కొన్ని ప్రొడ్యూసర్స్ కానీ లేకపోతే ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బహిర్గతంగానే చెప్పారు, వచ్చినటువంటి బిజినెస్ని ఎవరైనా బహిర్గతంగా చేసుకుంటారా? చెయ్యరు. సో మేము వేసే ఆ పోస్టర్ లెక్కలు కూడా ఫ్యాన్స్ సంతోషానికి లేదంటే వాళ్ళు ఖుషి అవ్వడానికి, సినిమా మీద బజ్ పెంచడానికి తప్పితే నిజంగా అంత కలెక్షన్స్ వస్తాయా? వచ్చిన ప్రొడ్యూసర్కి వచ్చేటువంటి బిజినెస్లు బహిర్గత అంటే బజార్లో పెట్టుకోరు. కానీ గతంలో ప్రొడ్యూసర్ నాగవంశీ గారు కూడా దీని మీద కామెంట్ చేయడం జరిగింది. అయితే బాహుబలి 2 ఆల్మోస్ట్ 1830 కోట్లు 32 కోట్లు కలెక్ట్ చేసింది. పుష్ప 2 1850 కోట్లు కలెక్ట్ చేసిందని కూడా వేశారు. వరల్డ్ వైడ్గా టాప్ 2 రికార్డ్ను సొంతం చేసుకుందని కూడా చెప్పారు పుష్ప 2ని. అంటే బాహుబలి 2 రికార్డ్ని బ్రేక్ చేసి దంగల్ తర్వాత సెకండ్ ప్లేస్లో ఉంది అని కూడా అన్నారు. అయితే రీసెంట్గా 20 మినిట్స్ యాడప్ చేసి పుష్ప 2ని మళ్ళీ థియేటర్లో రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కలెక్షన్స్ కూడా దంగల్ని కూడా దాటేస్తాయని కూడా చెప్పారు. అయితే అసలుకి దీంట్లో వచ్చినటువంటి కలెక్షన్స్ ఎంత? బయర్స్కి ఎంత మిగిలింది? డిస్ట్రిబ్యూటర్లకు ఎంత మిగిలింది? ప్రొడ్యూసర్ షేర్స్ వీళ్ళందరి లెక్కలు అని చెప్పేసి నిన్న ఐటీ రైట్స్ వాళ్ళు చెప్పడం జరిగింది. రెమ్యునరేషన్స్ ఎంత ఇచ్చారు, డిస్ట్రిబ్యూటర్కి ఎంత ఇచ్చారు, బయర్స్ పరిస్థితి ఏంటి, మీకు వచ్చినటువంటి షేర్ ఎంత అని కూడా చెప్తే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్స్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో డే 1 నుంచి వెళ్ళి కూడా ఒక 300 కోట్లు అనేసారు, డే 2 500 అనేసారు, 6 రోజుల్లోనే 1000 క్రోర్స్ క్లబ్లో కూడా చేరిపోయింది. అది కట్ చేస్తే ఏంటంటే ఇక్కడ 900 కోట్లు వచ్చాయని కూడా అంటున్నారు. ఎవరు కూడా మరి అది నిజమా కాదా అనేది తెలియదు. ఎవరైనా కానీ ఏం చేస్తారంటే లెక్కలు వచ్చినటువంటి ప్రాఫిట్ని చెప్పుకుంటారు, బట్ లాస్ను అయితే చెప్పుకోలేరు అని కూడా గత సందర్భంలో అయితే అన్నారు. మరి ఈ రికార్డ్స్ బాహుబలి 2ని బీట్ చేసి అని కూడా అన్నారు. పెట్టినటువంటి బడ్జెట్ 400 to 500 కోట్స్ మధ్యలో ఉంటే కలెక్షన్స్ మాత్రం 1800 అంటే అసలు అది నెక్స్ట్ లెవెల్ కలెక్షన్స్ అనమాట. ప్రీవియస్గా అందరూ దాన్ని నమ్మారు కూడా. కట్ చేస్తే ఇక్కడ వాళ్ళు ఐటీ రైట్స్ వాళ్ళు అడిగితే ఏం చెప్పారు? వాళ్ళు లేదు, వచ్చినటువంటి కలెక్షన్స్ ఇవి అని కూడా చెప్పారు. అయితే 900 క్రోర్స్ అని చెప్పుకున్నాం కదా. సో ఆ 900 క్రోర్స్ నిజంగానే పుష్ప 2 కానీ కలెక్షన్స్ వచ్చినాయి. కాకపోతే ఐటీ రైట్స్కి వీళ్ళు చెప్పినటువంటి లెక్కలు 900, బట్ వీళ్ళకి మాత్రం నిజంగానే ఎంత వచ్చినాయి, లెక్కలు మాత్రం ఇలా చూపించారని కూడా మరికొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. మరికొంతమంది మాత్రం బాహుబలి 2ని రికార్డ్ని బ్రేక్ చేయలేదు, ఏమీ చేయలేదు, వీళ్ళు కేవలం దాన్ని పబ్లిసిటీ స్టంట్గా మార్చుకున్నారు, యాక్చువల్గా వచ్చిన బడ్జెట్ ఇదని కూడా అంటున్నారు. అయితే మరి దీని మీద పుష్ప 2 నిర్మాతలు ఇప్పటివరకు అయితే రియాక్ట్ అయితే అవ్వలేదు. ఇన్ కేస్ ఎక్కడ కూడా అఫీషియల్గా కూడా వాళ్ళ అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. సో మరి కొద్దిసేపట్లో అంటే ఐటీ రైట్స్ జరిగినాయి, దాని వివరాలు, వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలు ఏంటి, వాళ్ళు ఎంత బయట చెప్పారు ఏంటి అనేది కూడా కొద్దిసేపట్లో అయితే తెలవాల్సి ఉంది. సో మొత్తంగా వచ్చినటువంటి బడ్జెట్, పెట్టినటువంటి బడ్జెట్ మాత్రం 1800 క్రోర్స్ ప్లస్ వచ్చింది అని కూడా అన్నారు పెట్టిన బడ్జెట్కి. కానీ ఇక్కడ కట్ చేస్తే దంగల్ని కూడా బీట్ చేస్తుందని కూడా అన్నారు. కానీ ఇక్కడ మాత్రం అంత బడ్జెట్ రాలేదని మరికొంతమంది అయితే అంటున్నారు. సో మరి అసలు ఏంటి పుష్ప 2 అసలు కలెక్షన్స్ ఏంటి? నిజంగానే ఎన్ని వచ్చినాయా? బాహుబలి రికార్డ్ని బ్రేక్ చేసిందా? దంగల్ని కూడా బ్రేక్ చేయబోతుందా? కావాలనే ప్రొడ్యూసర్స్ ఈ లెక్కలను అలా మార్చి చెప్పారని కూడా మరికొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. అసలు ఏంటి దీని వెనకాల ఉన్నది? సో దీని మీద మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.